వల్ల రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఓకే. అది భూమిలో ఉన్నటువంటి ఎరువుని కానీ వాటిని తీసుకొని మొక్కకు కావాల్సినటువంటి గ్రోత్నెస్, మొక్క ఏదైతే ఆరోగ్యంగా ఉంటుందో దానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా ఆర్పిఎస్ వాడడం వల్ల జరుగుతుంది. ఆర్పిఎస్ అనేది ఏంటంటే తల్లిపాలు లాంటిది. బాల్యంలో పిల్లలకి తల్లిపాలు ఎంత బలమో ఆర్పిఎస్ అనేది కూడా మొక్కకు అంత బలంగా ఉంటది. కాబట్టి 26 వాడుకున్నట్టయితే మొదట్లో మొక్క గ్రోత్ గా రావడం వల్ల ఏమైందంటే దాని వాతావరణం కూడా కొన్ని అనేక రకాల ఇబ్బందులు, వర్షాలు, అధిక వర్షాలు పడడం వల్ల అటువంటి తట్టుకునే శక్తిని మాత్రం ఆర్పిఎస్ వల్ల మొక్కకు ఉంటుంది. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. ప్రతి ఒక్క రైతు కూడా ఆర్పిఎస్ వాడచ్చు. ఆర్పిఎస్ రైతుకు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అన్నట్టు. ఆర్పిఎస్ వాడడం వల్ల ప్రతి రైతుకి వాడడానికి చాలా తేడా ఉంటుంది. అది మేము గతంలో 5 years నుంచి కూడా చూస్తున్నాం. మేము ఆర్పిఎస్ వాడడం వల్ల అది ఆర్గానిక్ పద్ధతి. దానివల్ల పంటకు కానీ లేకపోతే భూమికి కానీ ఎటువంటి నష్టం ఉండదు. భూమికి కావాల్సినటువంటి భూమిలో ఉన్నటువంటి ఏదైతే గ్రోత్ ఉంటుందో బలమైనటువంటి దాన్ని తీసుకొని మొక్కకు ఏరు వ్యవస్థను ఇచ్చేసి చేస్తుంది. కాబట్టి ఆర్పిఎస్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు వేణుగోపాలరావు గారి మాటల్లో మీరు విన్నారు కదా, ఇదంతా కూడా సార్ యొక్క కళ్ళం తారు మొత్తం టోటల్గా ఇదంతా కూడా ఏంటంటే 30 ఎకరాలకు సంబంధించి మరి 30 ఎకరాల యొక్క అంటే పంటని అంటే ఇప్పుడు వర్షాలు మబ్బులు వీటన్నిటికీ తట్టుకునే విధంగా ఇక్కడ రైతు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. రెండవది ఏంటంటే అడ్వాన్స్గా సేంద్రియ వ్యవసాయ విధానంలో ఆర్పిఎస్ 76 అనే ప్రోడక్ట్ని కూడా గత 5 సంవత్సరాల నుంచి వాడుతున్నా అనేది చెప్తూ ఉన్నారు. ఈ విధానాలన్నింటిని కూడా రైతులు పాటించినట్టయితే అద్భుతమైన రిజల్ట్స్ తీయగలుగుతారు అనేది సార్ మాటల్లో మీరు విన్నారు కదండి. నమస్తే సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.